నా పేరు మేడికొండ నరేష్. నా చేబ్రోలు మండలం వడ్లమూడి విలేజ్. నేను గత 10 ఏళ్లుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నానండి. సిఐడి అప్రూవ్డ్ వెంచర్ చేస్తున్నాను. చేసే క్రమంలో నాకు ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖు మా మిత్రుడైనటువంటి జాలద వెంకటరామయ్య కాల్ చేసి మనకి చేబ్రోలు దగ్గరలో ఒక 9 ఎకరాల 34 సెంటు ల్యాండ్ వచ్చింది, మీకు ఏమన్నా అనుకూలంగా ఉంటుందో చూడండి అని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో చూసి బాగానే ఉందన్నా, ఇది మాట్లాడుకోవచ్చు, ఎవరిది ఏంటి అని వాకప్ చేస్తే ఇట్లా గుంటూరు మాజీ ఎమ్మెల్యే, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాన గిరి గారు అన్న కొడుకు రవిదని చెప్పారు. అనుకోకుండా అదే టైంలో ఆయన వాళ్ళ మిల్లులో ఉన్నాడు. నేను వెంకటరామ గారు ఇద్దరం వెళ్ళి మాట్లాడటం జరిగింది. రేటు విషయంలో మేము 1 గంట 2 గంటలు చర్చించిన తర్వాత 65 లక్షల రూపాయలకి ఎకరా అతను ఒప్పుకున్నాడు. నేను ఇమీడియట్ గా సార్ బయానా అగ్రిమెంట్ రాసుకున్నాం, ఈ రోజు ఒక 50 లక్షల రూపాయలు మీకు ఇప్పుడు అందజేస్తాను, 1/4 అమౌంట్ 2-3 రోజుల్లో నేను మీకు సమకూరుస్తానని చెప్పిన తర్వాత అతను లేదండి నాకు ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు ఫస్ట్ పెట్టుకున్న రోజు మొత్తం అమౌంట్ ఇవ్వండి అని చెప్పాడు. అయితే నేను 75 రోజులు టైం చెప్పాను. ఆయన ఏమో కాదండి కొంచెం ముందు ఏంటంటే మాక్సిమం చూస్తామండి, మాకైతే 75 రోజులు టైం కావాలని అడిగిన తర్వాత అతను సరైన ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని మేము ఇద్దరం బయటకు వచ్చేసిన తర్వాత నేను బయట అతనికి చాలా ఎర్లీగా ఇద్దాం అమౌంట్ అని చెప్పి నాకు తెలిసిన అన్ని వ్యక్తుల దగ్గర నేను డబ్బులు సమకూర్చుకోవడం జరిగింది. ఆ తరుణంలో 1 వీక్ 10 డేస్ లో మనం చేద్దాం అనుకున్న టైంలో పొలం తీసుకున్న తర్వాత దాని ఓపెనింగ్ కి నేను మా ఎమ్మెల్యే అయినటువంటి దూలిపల్లి నరేంద్ర కుమార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నేను పొలం తీసుకున్నానండి, పొలం దగ్గర ఒక 10-15 రోజులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాను, కాబట్టి అది అయిన తర్వాత మీరు ఓపెనింగ్ కి మీరు తప్పకుండా రావాలి అని నేను చెప్పడం జరిగింది. ఓకే జాగ్రత్త చేసుకో అని చెప్పారు. అయిన తర్వాత నేను తర్వాత వెంకటరామయ్య గారికి ఫోన్ చేసి, ఒకసారి మద్దాలి రవికిరణ్ నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒకసారి మీరు అతనితో మాట్లాడండి, మనం 10-15 రోజులు పెట్టుకుందాం రిజిస్ట్రేషన్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి అతను 10 రోజుల నుంచి 12 రోజులు ఫోన్ ఎత్తలేదు, మాది తంది నాది ఇద్దరిది. ఏంటన్నా మనం అంతా మాట్లాడుకున్న తర్వాత ఇతను మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు ఏంటి, గతంలో కూడా ఇతను ఒక వ్యక్తికి బయానా ఇచ్చి 10 లక్షలు తీసుకొని మళ్ళీ అతనికి ఇవ్వలేదు ఇతను. దాని తాలూకు ఈ అగ్రిమెంట్ అండి, ఇది ఆ మద్దాలి రవి ఇచ్చిన అగ్రిమెంట్ ఇది. సరే అతను ఏదో తనకి ఏదో వేరే కారణాలు చెప్పాడు, అతను నమ్మకం లేదు మాకు అని నా గురించి ఎంక్వైరీ చేసుకున్నాడండి అతను. మేము వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఆ మాట తనే ఒక రోజు 1వ తారీఖు అట్లా ప్రాంతంలో వాళ్ళ మదర్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు, ఇదే ఆఫీస్కి, మా ఆఫీస్కి. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మీ గురించి ఎంక్వైరీ చేసుకున్నానండి నేను, మాకు మీరు అంతా కరెక్ట్ అని తెలిసింది, నాకు హ్యాపీ అండి, కొంచెం నాకు తొందరగా ఏర్పాటు చేయండి అంటే సరే అండి తప్పకుండా నేను చెప్పిన గడువు లోపు ముందే నేను చేస్తానని చెప్పడం జరిగింది. అలా జరుగుతున్న క్రమంలో ఆ 10 రోజులు ఫోన్ ఎత్తలేదు. నేను వెంకటరామయ్య చెప్పాను, మీరు అక్కడే ఉంటారు కదా స్థానికంగా నారాకోడూరులో, అతను వచ్చినప్పుడు వాకప్ చేసి ఇది కలవండి, అసలు విషయం ఏంటో చెప్పమనండి. మనం అంతా మాట్లాడుకుని జరిగిన తర్వాత ఆయన నాకు లింక్ డాక్యుమెంట్లు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పంపించాడండి. నేను మొత్తం డ్రాఫ్ట్ రెడీ చేసుకోవడానికి. ఒకరోజు ఆయన మిల్లులో ఉండగా వెంకటరామయ్య గారు కబురు వచ్చింది ఉన్నాడు అని వెళ్ళి అడిగాడు, ఏంటయ్యా నువ్వు ఫోన్ ఎత్తట్లేదు, మేము ఆయన రిజిస్ట్రేషన్ రెడీ అంటున్నాడంటే, లేదంటే మా ఫ్రెండ్ గారు ఒక తాత చనిపోయాడు, అతను నా తండ్రి కూడా లేడు, కాబట్టి నేను అక్కడ అక్కడ ఉండటం జరిగింది, ఒక 2-3 రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి అతను అక్కడ నుంచి మా వెంకటరామయ్య వచ్చేసాడు. అతను చెప్పిన సమాధానం విని నాతో కూడా మాట్లాడించాడు. నా రికార్డు కూడా వినిపిస్తాను. 2 రోజులు సార్ మాట్లాడు, మీరు 2 రోజులు పడింది కదా వచ్చేదానికి, ఈ లోపు మాట్లాడదాంలే అంటున్నాడు, రేపు మాట్లాడదాంలే అంటాడు, ఒకసారి మీరు మాట్లాడండి. నరేష్ గారు చెప్పండి. సార్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తాత చనిపోయిందండి, వాళ్ళ డాడీ కూడా లేరు, అక్కడే ఉంటాను గురించి శనివారం పూట చనిపోయారు, మధ్యాహ్నం పూట, అది వాడు ఊళ్ళో లేకపోతే అక్కడే ఉన్నా నేను. తదుపరి అతను చెప్పడం ఏంటంటే, లేదండి మా బాబాయ్ అయినటువంటి మద్దాలి గిరి గారు నన్ను ఒత్తిడి చేసి బ్రహ్మరావు దగ్గర కూర్చోబెట్టారు, అది కూడా ఉందండి మీకు వినిపిస్తాను. అదేంటంటే నేను అడిగాను, అదేంటంటే మీరు నాతో మాట్లాడారు కదా అంత కమిట్ అయింది, ఈ సీక్వెన్స్ జరగక ముందు వీళ్ళ వాళ్ళ బాబాయ్ గారి దగ్గర నేను తీసుకెళ్ళాడు. మిల్లి దగ్గరికి వస్తారండి రండి అన్నాడు ఒక రోజు. నేను ఆ రోజు రెడీగా ఇక్కడ కూర్చోరు అంటే, లేదండి మా బాబు బయటకు వెళ్తున్నారు, రేపు ఇంటికి రండి అంటే నేను ఇంటికి వెళ్ళాను. ఆయన చెప్పారు, బాగుంటుంది బాబు, నాకు మీ ఫామ్ ఫ్లాటింగ్ అని చెప్పి ఐడియా కూడా ఇచ్చింది ఆయన. మేము మామూలుగా 200 స్క్వేర్ యార్డ్ గజాలు చొప్పున వేద్దాం అనుకుంటే, లేదు ఫామ్ ఫ్లాటింగ్ వేయండి, నాకు తెలిసిన డాక్టర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అందులో కూడా మీకు హెల్ప్ చేస్తాను నేను, ఫామ్ ఫ్లాటింగ్ వేస్తే బాగుంటుంది, బాగా పోతాయని చెప్పారు. ఓకేనండి మంచి ఐడియానే, ఈ ఏరియాలో అట్లాంటిది కూడా లేదు కాబట్టి దానికి అట్లానే చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను. చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇతను మళ్ళీ ఫోన్ ఎత్తడు. ఏంటంటే ఒకరోజు మా జాలద వెంకటరామయ్య గారు మాట్లాడితే, లేదు ఇట్లా మేము బ్రహ్మరావుడికి ఇచ్చేసాము, మా బాబాయ్ ఒత్తిడితో అటు ఇచ్చాము అని మాట్లాడాడు. సరే అదేంటి బాబు మనం మాట్లాడుకున్నాం కదా, ముందు అంతా అయిపోయింది, నేను డబ్బులు రెడీ చేసుకున్నా, తెచ్చాను, ఆల్రెడీ 75-80% అమౌంట్ రెడీ చేసుకున్నాను, 15-20% అమౌంట్ కోసం వెయిట్ చేస్తాను, ఆ క్రమంలో నేను ఇలా చెప్పడం ఏంటి తప్పు కదా అంటే, లేదండి అని చెప్పి ఎస్కేప్ చేయడం జరిగింది. ఆ తర్వాత నరేంద్ర అన్న నాకు కాల్ చేశారు. ఇది జరిగిన తర్వాత బ్రహ్మరావు రామచంద్రరావు గారు నరేంద్ర అన్నకు కాల్ చేసి, ఏమండి అన్న ఇట్లా మీ దాంట్లో ఏదో 9 ఎకరాలు
ల్యాండ్ వచ్చింది, పలానా దగ్గర పలానా అని చెప్పడం జరిగింది. నేను గతంలోనే అన్నకు చెప్పాను, అన్న ఇట్లా పొలం తీసుకున్నాను, మీరు ఓపెనింగ్ మీరు రావాలని, ఎవరి దగ్గర తీసుకున్నానో ఎంత తీసుకున్నానో అని మామూలు చెప్పాను. ఆ తర్వాత బ్రహ్మ రామచంద్రరావు గారు అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్న కలిసినప్పుడు ఇట్లా నరేష్ అని లోకల్ గా ఉన్న స్థానిక టీడీపీ కార్యకర్త, మాకు పార్టీకి దగ్గరగా ఉండేవాడు, పార్టీకి బాగా మనకి ఉపయోగపడేవాడు, చెప్పాడు తీసుకున్నానని, ఒకసారి మీరు మాట్లాడుకోండి ఆయనకి చెప్పారు. తర్వాత కాల్ చేసి నాకు అదే చెప్పారు, రామచంద్రరావు గారు ఇట్లా చెప్పారు, పొలం పలానా పొలం తీసుకున్న పొలం మన అతని దగ్గరికి వెళ్ళిందంట, మీరు వెళ్ళి ఒకసారి నువ్వు కూర్చొని మా రిలేషన్ దెబ్బతినకుండా మీ వ్యాపారం వరకు మాట్లాడుకుని రండి, మా రిలేషన్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇష్యూలో డిస్టర్బెన్స్ కాకూడదని క్లియర్ గా చెప్పి నాకు చెప్పారు. నేను తర్వాత రామచంద్రరావు గారి ఆఫీస్కి వెళ్ళా, బ్రహ్మరా ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఆయన రెండు బ్రదర్కి పరిచయం చేసుకున్నాను. సార్ ఇట్లా అండి, నేను ఫస్ట్ నేనండి మాట్లాడింది చేసిందంటే, లేదు అది నా దగ్గరికి వచ్చారు, అది వేరే కొన్ని ఈక్వేషన్స్ వల్ల నేను తీసుకున్నాను అని చెప్పడం తర్వాత, లేదండి ఇట్లా నేను మరి మీరేంటి పెద్ద వ్యవస్థ, పెద్ద సంస్థ, మీకు చాలా చోట్ల వెంచర్స్ అయ్యి ఉంటాయి, మరి మేమేమో చిన్న లోకల్ ఇక్కడ ఉండి చేసుకునేవాళ్ళం, అది చిన్నదే కదండి అంటే, లేదు అది నేను బాగా చూశాను, నచ్చింది, కాబట్టి నేను చేస్తాను, మీకేమైనా కావాలని అడిగారు. అసలు అట్లా వద్దండి, మేము తీసుకునే వ్యక్తులం కాదు, మేమంతా రైతువారి వ్యవహారంగా పుట్టి పెరిగిన వాళ్ళం అండి, మేము ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా అనా పైసా కూడా ఏం ఆశించాం మేము అని చెప్పిన తర్వాత, సరే నువ్వు ఇంకొకసారి కలుద్దాం మనం అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి మనం 2-3 రోజుల తర్వాత నేను వెళ్ళాను. అప్పుడు వారు ఆఫీస్కి వెళ్ళాను, పార్టీ ఆఫీస్కి కూర్చోబెట్టారు. సరే బ్రదర్ మీరు పెట్టుబడి మొత్తం మీరు పెట్టండి, నేను నా బ్రాండింగ్ తో సేల్ చేస్తాను, మీకు 50% ఇస్తాను. అట్లా కాదండి, నేను చేస్తానండి, నేను నాకు రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు కంపెనీ ఉంది, నేను నా బ్రాండ్ మీద చేద్దాం అనుకుంటున్నాను, అయితే మీరు ఎట్లా చెప్పాను ఓకే కాదు, అలా కాకపోతే నువ్వు 50% పెట్టు, నేను 50% పెడతాను, 20% ఇస్తాను నాకు వచ్చిన ప్రాఫిట్ లో. నేను దానికి కూడా అట్లా కాదన్నానంటే, అట్లయితే ఒక పని చేయి, అసలు నువ్వేం పెట్టబాకు, నీకు 10% ప్రాఫిట్ ఇస్తాను నీకు వచ్చిన దాంట్లో, మనం వెంచర్ క్లోజ్ అయ్యే టైంకి అంటే, లేదండి అసలు అట్లా మేము రూపాయి పెట్టకుండా వ్యాపారంలో 50% 10% ఆశించేవాళ్ళం కాదు, నాకు అన్న మీ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళమన్నప్పుడు ఇట్లా వెళ్ళి మాట్లాడుకున్నప్పుడు క్లియర్ గా చెప్పారు, మా రిలేషన్ దెబ్బకూడదు, వెళ్ళి జాగ్రత్తగా నేను వ్యాపారం గురించి మాట్లాడుకోవాలి, నాకు మీరు 10% ఇచ్చినా ఏమి ఇచ్చినా నాకు అసలు వద్దండి, ఒక పని చేద్దామండి మీరు 50% పెట్టండి, నేను 50% పెడతాను అంటే, అప్పుడేమన్నారంటే నేను 50% పెట్టే పరిస్థితుల్లో నా కంపెనీ బ్రాండ్ నేను వాడను, నువ్వే మార్కెట్ చేసుకో, నువ్వే సేల్ చేసుకొని అన్నప్పుడు నేను చెప్పాను, సరే ఒక పని చేయండి, మీ తరపున ఎవరైనా అకౌంటెంట్ పెట్టుకోండి, మొత్తం అతనే చూడమని అకౌంట్స్ మొత్తం ప్రతి రూపాయి అతని ద్వారా వాడండి, సేల్స్ కూడా జరిగేటప్పుడు అతనే ముందు పెట్టండి, వచ్చిన రూపాయలు ఆ రోజు మొత్తం ఖర్చులు బాను 50% అని ఆ రోజు ఓకే జరిగింది, ఓకే చెప్పుకున్నాం ఇద్దరం. అదే నాకు కూడా చెప్పాను, సరే ఇట్లా మాట్లాడుకున్నాం అంటే మంచిది, జాగ్రత్త చేసుకోండి, బాగానే ఉంటుందిలే, ఇప్పుడు ఏరియా అది మనకి ఓవరాల్ కూడా వస్తుంది, దగ్గరగా ఉంది, బాగానే ఉంటుంది అన్నారు. అది జరిగిన తర్వాత అదే క్రమంలో నేను అతనితో మాట్లాడుతున్న టైంలోనే మే 26వ తారీఖున వాళ్ళు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఈ చేయించుకున్న సంగతి నాకు తెలియదు, మాట్లాడుతున్న టైంలోనే ఇది జరిగిపోయింది. ఇక అప్పటి నుంచి మాకు ఈ మధ్యాహ్న రవి అనే అతను ఫోన్ టచ్ లో కూడా లేడు, ఫోన్ చేస్తే ఎత్తాడు, వేరే నెంబర్ చేస్తే మాట్లాడినా కానీ ఫోన్ పెట్టేస్తాడు. ఇది జరిగిన వాస్తవం అండి. దీనికి మొన్న ఆగస్టు 3వ తారీఖు ఆంధ్రజ్యోతిలో మేమేదో అంటే పేర్లు రాయకుండా రాశారు, మా ఎమ్మెల్యే గారి భర్తని ఏదో ఇబ్బంది పెట్టినట్టు లేదా బెదిరించినట్టు ఇంకోటో. దానికంటే ముందు సీక్వెన్స్ మొత్తం నేను చెప్పాను, ఈ వార్త రాకముందు జరిగిన మొత్తం వాస్తవం ఇప్పుడు మీకు చెప్పారు. ఇందులో ఒక్క మాట కూడా అక్షరం తప్పు లేదండి, సత్యప్రమాణంగా చెప్తున్నాను నేను, ఒక్క మాట కూడా. ఆయన 10% ఇస్తాను, ₹1000 పెట్టద్దన్నా కూడా నేను చెప్పాను, సార్ మేము రైతు వారి కుటుంబం వచ్చిన వాళ్ళం, అట్లా మేము తీసుకోము, మా రూపాయి పెట్టి మాకేం రావాలో అది తీసుకుంటాం తప్పితే ఆయోచితంగా మేము ఒక పైసా కూడా ఆశించమండి అని చెప్పాను. దానికి ఆయన కూడా కరెక్టే బ్రదర్, మీరు అందరూ కూడా ఆ రైతు వారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అలా చేయలేరు, నేను కూడా అట్లానే వచ్చానని చెప్పారు ఆయన. దానికి సత్యదూరంగా రాశారండి వార్త. ఆగస్టు 3వ తారీఖు రామచంద్రరావు గారితో నేను మాట్లాడాను. నరేంద్ర అన్న చెప్పింది ఏంటి, నువ్వు వెళ్తున్నావు, వెళ్ళి నీ వ్యాపారం నువ్వు మాట్లాడుకో, నీ వ్యాపారం మాట్లాడుకునే క్రమంలో మా మధ్య ఎట్లాంటి ఇది రాకూడదు, జాగ్రత్తగా చేసుకో అని చెప్పారు. కానీ రాసిన వార్త ఏంటండి, మేము పుట్టిన దగ్గర తెలియజేశాడు మా కుటుంబం మొత్తం, మేము చాలా చిన్నవాళ్ళం, కష్టపడి మేము మా సొంత వ్యాపారం చేసుకుంటున్నాం, మేము బయట కూడా చేసాం. అసలు రాసిన వార్తగాను జరిగిన దానికి అసలు ఒక్క 1% 0.01% కూడా సంబంధం లేదు. ఇది తెలియడానికి చెప్పడానికే మేము ఇప్పుడు ఈ సమావేశం పెట్టడం జరిగింది. అసలు ధూళిపాల నరేంద్ర గారికి ఎట్లాంటి సంబంధం లేకపోయినా జరిగిన దానికి రాసిన దానికి చాలా సత్యదూరం ఉన్నా మమ్మల్ని ముందు పెట్టి
పెట్టి మా భుజాల మీద గన్ను పెట్టి ఆయనకి ఏదో చేసేదానికి ప్రయత్నం జరుగుతుంది. రాజకీయ కుట్రలో భాగం ఇది 100%. అందులో 1% కూడా తేడా లేదండి. నేను ఎక్కడికి వచ్చి చెప్తాను. జరిగినట్టు చెప్పాం. మేము ముందే కూడా మీకు అదే చెప్పాం. ఏమంటే మేము ఊళ్ళో నుంచి రైతు వారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మేము అబద్ధం చెప్పాం. మాకు అవసరం లేదు. ₹1 అసలు ఆశించాం. కానీ ఇక్కడ జరిగింది ఆయన పొలిటికల్ కి సంబంధించిన నరేంద్ర పొలిటికల్ కి రాజకీయ ప్రస్థానానికి సంబంధించినటువంటి దానికి ఏదో కుట్ర చేసి వెనక ఎవరెవరు ఉన్నారో పెద్దలు మాకైతే తెలియదు. మద్దాలగిరి గారు ఇంటికి నేను వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు, బాగా చేసుకో, మంచిగా చేసుకో అని ఆయన కూడా. కానీ మరి అదే మద్దాలగిరి గారు లేదు నరేష్కి ఇవ్వబాకు, నువ్వు ఫలానా ఆయనకి ఇవ్వాలి, ఫలానా బ్రహ్మరావులకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ అన్న కొడుకు చెప్పి ఒత్తిడి చేసి ఇచ్చాడని సంగతి వాళ్ళ అన్న కొడుకే మాకు చెప్పాడు. అది మీకు ఇప్పుడు వినిపిస్తారు. ఆడియో కూడా మా దగ్గర ఉంది. దీనికి ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి ఎలాంటి సంబంధం లేదండి. ఇది చెప్పింది 1% కూడా ఒక మాట కూడా తప్పు లేకుండా మేము చెప్పాం. అది కూడా నేను ఎందుకు చెప్పాను, ఇట్లా పొలం తీసుకున్నాము, మీకు ఫ్రీ టైం ఏదన్నా ఒక రోజు చెప్పండి, ఒక 1 month 20 days తర్వాత ఓపెనింగ్ చేయించుకుని కొంచెం గ్రాండ్ గా అందరిని పిలుచుకుని, చుట్టుపక్కల ఉన్న ఏజెంట్స్ వాళ్ళని పిలుచుకొని, మా శ్రేయోభిలాషుని ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఏదో ఓపెనింగ్ సెరమనీ చేసుకుందాం ఆలోచనతో చెప్పడం జరిగింది. దానికి ఈ రాసిన దానికి ఏమన్నా ఉందండి? అసలు కొంచెమన్నా ఎందుకు రాశారో, ఎవరిని టార్గెట్ చేసి రాశారో మాకైతే తెలియదు. కానీ డ్యామేజ్ ఎవరు జరుగుతుందండి? మేము వ్యాపారస్తులు అండి, మేము వ్యాపారం చేసుకుంటాము. ఎవరిని మోసం చేసేదానికి ఇక్కడ లేవు, మాయ మాటలు చెప్పేది, పిచ్చి మాటలు చెప్పేదానికి ఇక్కడ మేము లేవు. మమ్మల్ని ముందు పెట్టి నరేంద్ర గారి రాజకీయాన్ని ఏదో గురిపెట్టి ఇది చేయాలని చూస్తే మటుకు అది తప్పండి, కరెక్ట్ కాదు. అది దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలి. పార్టీ పెద్దలు అందరూ కూడా ఇదే విషయం మీరు ఎక్కడికి ఎప్పుడు పిలిచినా నేను వచ్చి చెప్తాను. జరిగింది ఇది వాస్తవం. ఆ రోజు కూడా మళ్ళీ చెప్తాను, రిపీట్ చేసి, ఆయన నువ్వేం పెట్టద్దు, నేను 10% ఇస్తానన్న రోజు కూడా అవసరం లేదండి, మేము అట్లా తీసుకోం. నేను ఇలా తీసుకునే వ్యక్తులు మేము కావు. అలా తీసుకోవటం కూడా భావ్యం కాదు. ఆ మాటని పొరపాటు వెళ్ళి మీ దగ్గర ఓకే చేసుకుని నరేంద్ర గారికి చెప్పినా ఆయన ఒప్పుకోరు. నువ్వు వ్యాపారం చేసుకోమంటే నువ్వు వెళ్ళి ఇట్లాంటి పనులు చేసుకొస్తావు, నన్ను తిడతారు అనే మాట కూడా నేను చెప్పాను ఆయనకి అక్కడే ఆ రోజే. దయచేసి ఇందులో ఉన్న కుట్రని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఏదో చిన్నగా చేసినలాగా అయితే నాకు కనపట్టలేదు. పూర్తిగా కావాలని నరేంద్ర గారిని టార్గెట్ చేసి రాసిందే నాకైతే అర్థమవుతుంది. మద్దాలగిరి గారికి బ్రహ్మరావు రామచంద్రరావు గారికి ఎలాంటి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయో నాకైతే తెలియదండి. ఈ విషయంలో అనవసరంగా నరేంద్ర గారిని లాగి ఇందులోకి ఆయన మీద అబ్బండాలు వేయటం అనేది చాలా చాలా తప్పు. ఆ పని చేయటం దేవుడు కూడా క్షమించాడండి. అబద్ధాన్ని ఎప్పుడు కూడా నిజం నీకు తేలుద్ది త్వరలోనే. మా మధ్య జరిగిన సంభాషణ నేను కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాండి, తను మాట్లాడిచ్చాడు. మీకు అది ఆ వీడియో ఒకటి ప్లే వినిపిస్తాను చూడండి. ఆడియో సరే. 2 రోజులు సార్ మాట్లాడు, మీరు 2 రోజులు పడింది కదా వచ్చేదానికి, ఈ లోపు మాట్లాడదాంలే అంటున్నాడు, రేపు మాట్లాడదాంలే అంటున్నాడు. ఒకసారి మీరు మాట్లాడండి. మాట్లాడి అయిపోతుంది. నేను కూడా హలో నరేష్ గారు చెప్పండి. సార్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తాత చనిపోయిందండి. వాళ్ళ డాడీ కూడా లేరు, అక్కడే ఉంటాను ఊరి నుంచి. శనివారం పూట చనిపోయారు, మధ్యాహ్నం పూట. అది వాడు ఊళ్ళో లేకపోతే అక్కడే ఉన్నా నేను. తర్వాత ఆదివారం ఏం లేదండి, మీరు బ్రహ్మరావు వాళ్ళని కలిసినట్టున్నారు కదా, కలిసారు కదా. బ్రహ్మరావు వాళ్ళు మాట్లాడారు, అన్నతో మాట్లాడారు, అన్న ఇట్లా వచ్చింది మా దగ్గరికి, ఇక్కడ మీ దగ్గరదేనే. నేను అన్నకి చెప్పాను కదా, మనం మాట్లాడుకుంది చెప్పాను, కొత్త చెప్పింది ఏముంది. మీరు నేను మాట్లాడుకుని ఆ రోజు ఫైనల్ చేసుకున్నాము 65 లక్షలకి. మనం ఇట్లా ప్రొసీజర్ స్టార్ట్ చేసాము. మీరు నాకు పేపర్ పంపించారు, లింక్ డాక్యుమెంట్లు పంపించారు. అది నడుస్తుంది ఆ పని. అది నడుస్తూ తర్వాత కదా మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ. హలో అదేనండి, అంటే మా బాబాయ్ కూర్చోబెట్టాలండి, అది వేరే విషయం. ఎవరండి? మా గిరిగారు కూర్చోబెట్టాలండి ముందుగా. గిరిగారికి మరి మీరు చెప్పలేదు కదా, లేదు ఇచ్చానని అయిపోయాం. రేట్ కూడా ఫైనల్ చేసుకున్నామని. ఒక 3 days ఆగండి, నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు మిల్లి కూడా రాలా, ఇంకా అవసరం వచ్చి సామాన్ కోసం రమ్మంటే వచ్చాను, కానీ వచ్చేవాడు కాదు అసలు. ఒక 3 days ఆగండి, మాట్లాడదాం మనం. ఇప్పుడు మనం ఒక మాట అనుకున్న తర్వాత చెప్పండి గిరిగారికి కూడా చెప్పండి. అవసరం అయితే నేనే మాట్లాడతాను గిరిగారితో. ఇప్పుడు గిరిగారి ఆఫీస్ లో కూడా మనం మాట్లాడుకున్నాం కదండి. అవునండి. మరి ఎట్లా ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన కానీ చెప్పారు, ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా అట్లా అని. సరే అదే బాగానే ఉంది, మంచి ఆలోచన, అది కూడా చెప్పాను. మళ్ళీ దానిలో మళ్ళీ డీవియేషన్ తీసుకోవటం కరెక్ట్ కాదు కదండి. సరే మీరు చెప్పండి. కొంచెం 3 days మళ్ళీ మాట్లాడతా. నేను మళ్ళీ అంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, అందుకని వాళ్ళ 2 రోజులు అయింది. సరేనండి, సరే పర్లేదు. 2-3 రోజులకి ఏమొచ్చింది, బాగా మాట్లాడదాం, ఇబ్బంది లేదు. సరే అండి, మీరు రండి, వచ్చిన రోజు మాట్లాడదాం.
మాట్లాడేది ఇప్పుడు నా పని చేసుకోమన్నారు. హలో చెప్పండి అన్న. ఇప్పుడు రవి గారికి క్లియర్ గా చెప్పు, మీరు వర్క్ చేసుకోండి అన్నారు, పేపర్ పంపించారు, రేట్ ఫైనల్ చేశారు. అంత అయిన తర్వాత మరి మేము అది కరెక్ట్ కాదన్నది. నలుగురిలో మాట్లాడారంటే ఎట్లా ఉంటది? చండాలంగా ఉంటది. లేదు గిరిగారు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అవును గిరిగారికే చెప్తాము, గిరిగారే కదా ఆ రోజు మాట్లాడేది. కమిట్మెంట్ అయిన మాట నేను గిరిగారు తీసుకెళ్ళాడు, నేను కాదు. ఇట్లా నేను 2 రోజుల్లో కలిసి మీతో మాట్లాడి చేద్దాం అంటున్నాడు. ఆయన నరేంద్రనే ఫోన్ చేశారు, ఆయన బ్రహ్మ ఆయన అలా చెప్పారు. మావాడు మాట్లాడుకుని ఎంత చేశాడని చెప్పాడు నాకు. మరి ఇదేంటని చెప్పండి. చేస్తాడు. ఓకే సరే సార్, ఈ ఇష్యూ జరగక ముందు పేపర్ రాకముందు జరిగిన వాస్తవాన్ని మీకు వివరించాను. దాని గురించి మిమ్మల్ని కలవడం జరిగింది ఈరోజు. నమస్కారం.